హలో పికర్స్, వెల్కమ్ బ్యాక్. నేను అలా హైదరాబాద్ ఏరియల్ వ్యూ చూస్తుంటే ఈ లోపల పాపం నేను ఏం తిన్నానో ఏమో అని చెప్పి అక్క వాళ్ళు నాకు జ్యూస్ తెచ్చిచ్చారు అనమాట. ఈ లోపల ఈ చియా కుకీస్ అంట ఏమన్నా ఉన్నాయా మమ్మీ, సేమ్ నువ్వు చేసినట్టే ఉన్నాయి మమ్మీ. దీని తర్వాత ఇదేదో ప్యాకెట్ ఇచ్చాడు భయ్య, ఇదేదో కాల్చడం మర్చిపోయిన అప్పడల్లాగా ఉంది, టేస్ట్ అస్సలు బాగాలే. నేను ఇవన్నీ తినడం అయిపోయే లోపల పైలట్ బాబాయ్ త్రిచి ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్పిండు. త్రిచి ఏరియల్ వ్యూ మాత్రం సూపర్ ఉంది, నాకు మాత్రం సూపర్ నచ్చింది. ఈ లోపల ఫ్లైట్ ల్యాండ్ అయింది. వీళ్ళందరూ హడావుండి చూడండి భయ్య, వీళ్ళని చూస్తే ఈ మీమ్ గుర్తొచ్చింది. సో ఇదే అనమాట త్రిచి ఎయిర్పోర్ట్. టెంపుల్ థీమ్తో చాలా సూపర్ ఉంది. కాకపోతే ఒక్కటే ఏంటంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి సీదా మన రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. ఇదిగోండి మన రూము. కుచ్ తో భీ బోలో భయ్, అపన్ నసీబ్ వాలే హై. దేకో మస్త్ ఏక లగ్జరీ సూట్ రూమ్ మిలా, మంచిగా ఉంది రూము. అలా రూమ్ టూర్ వేసి మిర్రర్ సెల్ఫీ ఒకటి తీసుకొని ఫ్రెష్ అయ్యి నా ఫ్రెండ్ గారికి ఒక వాయిస్ మెసేజ్ పెట్టిన. ఈ ఎన్నడా ట్రిచి ఎయిర్పోర్ట్ ఇవాళ కుట్టియా ఇరికానంటే వత్తా ఉమ్మాయిలు ఇర్రా అని చెప్పి ఈడి తీసుకొచ్చిండు భయ్య. ఈడు ఇగో ఎంత బాగుంది చూడండి, అసలు కత్తారు నాకుంది. అసలు షాక్ అయిపోయినా నేను లోపలికి వెళ్ళిన తర్వాత. అంబియన్స్ అవన్నీ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు లిటరల్లీ. అవి చూడండి భయ్య, బగ్గీ ఫ్రీ సర్వీస్, ముసలోళ్ళకి పెద్దోళ్ళకి ఫ్రీ సర్వీస్. తర్వాత ఇది చూడండి మెడికల్ సెంటర్, అసలు ఎంత బాగుంది ఫెసిలిటీస్ చూడండి. అసలు ఆ టైల్స్ చూడండి ఇట్లా మెరుస్తున్నాయి, చమక్ చమక్ మన మెరుస్తున్నాయి. ఆ ఎస్కలేటర్కి ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు. పైన ఏమైనా బస్సులు వెళ్తున్నాయి అంటారా, తెలిస్తే ఒకసారి కమెంట్ చేయండి. ఇక నేను వాళ్ళ ఎయిర్పోర్ట్ని చిన్నగా ఉందని అని చెప్పి మా వానికి జీలో మండి వత్తా ఎర్రా నా కామికిరా అని చెప్పి వీడికి తీసుకొచ్చిండు భయ్య. ఇదంతా వాళ్ళ బస్ స్టాండ్ సూపర్ ఉంది. మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇట్లాంటి బస్ స్టాండ్ ఎక్కడన్నా ఉంటే ఒకసారి కమెంట్లో చెప్పండి నాకు. థ్యాంక్ యూ ఫర్ పికింగ్ ఇట్ మై లైఫ్ గైస్. ఇఫ్ యూ లైక్ మై షార్ట్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్. పికా బూ.